స్వామి అంతటి నిరాడంబరుడు, అంతటి పరమభక్తి తత్పరుడు. ఎక్కడ గుండెల నిండా భక్తి ఉందో అక్కడ ఆయన వెంబడించి వచ్చి రక్షిస్తాడు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ మాట, మీరు నన్ను నమ్మండి. సభాముఖంగా నేను వ్యక్తిగతమైనటువంటి అనుభవాలు చెప్పడానికి ససేమిరా ఇష్టపడేవాడిని కాను. కాబట్టి నేను చెప్పట్లేదు తప్ప, వెంకటేశ్వరుడు పలికి తీరుతాడు. మీకు గుండెలలో భక్తి ఉండాలి, కానీ మీరు కొండ మీదకి వెళ్ళిన దాదిగా ఆయన 1000 కళ్ళతో చూస్తూనే ఉంటాడు. కొండ మీదకి వెళ్ళి కాదు, నేను ఇవాళ చెప్తున్న మాటల్ని మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఈ బ్రహ్మాండంలో ఎక్కడ కూర్చుని వెంకటేశ్వర స్వామి వారిని స్మరించి మనసులో కోరిక కోరుకోండి, మీ కోరిక తీరుతుంది. ఆయన వింటాడు. అలాగే వైముఖ్యం కూడా. నేను ఈ మధ్య చాలా మాటలు తిరుపతి వెళ్ళాను, అబ్బా మళ్ళీ ఏం పెడతానులే అని కానీ అన్నారో, ఇక మళ్ళీ మీరు వెంకటేశ్వరుడికి క్షమార్పణ చెప్పి అర్థించే వరకు కొండెక్కనివ్వడు. మీరు ఎక్కడ కూర్చుని ఏమనండి ఆయనకి వినపడుతుంది. నన్ను నమ్మండి, నేను మీతో యథార్థం మనవి చేస్తున్నాను. అంతవరకు వచ్చాను కాబట్టి మీతో ఒక మాట అంటాను. నా పెళ్ళైన కొత్తల్లో నేను నా భార్యని తీసుకుని వెంకటాచలం వెళ్ళాను. పెద్ద పెద్ద శంఖచక్రాలు, ఆ ముద్రలతో కూడుకున్నటువంటి ఉత్తరీయాలు వేసుకుని కొంతమంది వెడుతున్నారు. నేను అలా వేసుకుని ఉత్తరీయం వెడుతున్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ ఉత్తరీయం మీకు ఎలా వచ్చింది అని అడిగాను. నేను ఆర్జిత సేవ చేశాను అన్నాడు ఆయన. ఆర్జిత సేవ అంటే ఏమిటి, ఏం చేశారు అన్నాను. ఆయన ఏదో 5,000 రూపాయలు 7,000 రూపాయలు చెప్పాడు. చెప్పి ఈ సేవ చేశానండి, చేస్తే ఈ శాలువా ఇస్తారు అన్నాడు. నేను మళ్ళీ వెనక్కి నడిచి వచ్చేసి, ఇప్పట్లా అఖండ దీపం దూరంగా ఉండేది కాదు, చాలా దగ్గరగా ఉండేది, రాజద్వారం ఎదురుగుండా. అక్కడ కొబ్బరికాయల కొట్లు ఉండేవి 2 పక్కల. అక్కడ నా భార్య పక్కన నిలబడి నేను అన్నాను, వాళ్ళు ఎంత అదృష్టవంతులో, అన్ని వేల రూపాయలు పెట్టి ఆర్జిత సేవ చేశారట, నిజంగా పెట్టి పుట్టినవారు కాదు అన్నాను. అంటే కొత్తగా పెళ్ళయింది నాకు. ఇంకా మా ఆవిడ నా వంక ఇలా చూసింది, అరే పాపం అంత డబ్బు పెట్టి సేవ చేయలేకపోతున్నానని ఈయనకి ఎక్కడో బాధ ఉంది అని. నేను వెంటనే సర్దుకునన్నాను, వెంకటేశ్వరుడు తలుచుకుంటే పెద్ద లెక్క, నాతో చేయించడా అటువంటి సేవ అన్నాను. మీరు నన్ను నమ్మండి, ఆ తర్వాత 5 సంవత్సరాలు పూర్తయ్యే లోపల వెంకటాచలంలో నేను చెయ్యని సేవ అంటూ మిగిలిపోయింది ఒక్కటే, పుష్పపల్లకి ఒక్కటే నేను చేయలేదు తప్ప అన్ని సేవలు ఈశ్వరుడు నాతో చేయించాడు. ఆయనకి వినపడుతుంది, ఏదైనా సరే ఆయన గ్రహిస్తాడు. తనని నమ్మిన వాణ్ణి ఎలా హక్కున చేర్చుకోవాలో ఆయనకి బాగా తెలుసు. ఒకసారి నేను సామాన్య దర్శనం చేసుకుని మళ్ళీ ఇంకొక దర్శనం చేసుకుంటే బాగుండనిపించింది. క్యూ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళి, ఆ రోజుల్లో వైకుంఠం ఎదురుగుండానే విజయ బ్యాంక్లో కరెంట్ కౌంటర్లో టికెట్లు ఇచ్చేవారు. అక్కడికి వెళ్ళి నిలబడితే చాలా పెద్ద లైన్ ఉంది. నేను ఆ లైన్ చివరి నిలబడి అన్యాయంగా దూరను, కానీ రేపు నాకు నిన్ను అర్చనానంతర దర్శనంలో ఒక్కసారి చూసి వెళ్ళిపోవాలనుంది, నాకు నువ్వు కనపడగలవా అర్చనానంతర దర్శనంలో అనుకుని నించున్నాను. మీరు నమ్మండి, గారవించి దప్పి తీర్చు కాలమేఘమా, ఎక్కడి నుంచి పడ్డాయో తెలియదు, 2 నిమిషాలు అవ్వలేదు, పెద్ద మేఘం వచ్చి ఇంతంత వడగళ్ళు పడ్డాయి. తల పగిలిపోతుందన్నమాట. ఆ వడగళ్ళకి లైన్ అంతా చల్లాచెదరై పారిపోయారు అన్ని వైపుల నుంచి. నేను తప్పుకుందామని నేను ముందుకు పరిగెత్తి ఆ క్యూ షెడ్లోకి వెళ్ళిపోయాను. 5 నిమిషాలకు వడగళ్ళు ఆగిపోయి మళ్ళీ వచ్చి అందరూ లైన్లో నించున్నారు. నేనేం దొంగతనంగా చేరారు, అందరూ వెళ్ళిపోయారు, నేను వెళ్ళాను లైన్లోకి. మరో 5 నిమిషాలు అయ్యేటప్పటికీ నా చేతిలో అర్చనానంతర దర్శనం టికెట్ ఉంది. నా ముందు నించున్న వాళ్ళందరూ చల్లాచెదరైపోయారు. నాకు టికెట్ వచ్చేసింది. నేను టికెట్ పట్టుకుని వెళ్ళిపోయి మరునాడు అర్చనానంతర సేవా దర్శనాన్ని హాయిగా చేసుకుని కాకినాడ వెళ్ళిపోయాను. నేను అప్పుడు అనుకున్నాను, ఈశ్వరా మనసులో సంకల్పం చెయ్యాలి కానీ నీకేది అందదయా, ఏదైనా నువ్వు అనుగ్రహించగలవు. ఇక నేను పెద్ద పెద్ద విషయాలు సభాముఖంగా చెప్పను. నాకు బాగా సన్నిహితంగా ఉండే తెలుసు వెంకటేశ్వర అనుగ్రహం అంటే ఎంత గొప్పగా ఉంటుందో. అంతటి మహానుభావుడు వెంకటేశ్వరుడు అంటే, పిలిస్తే పలికే దైవం. అందుకే ఇప్పటికీ ఆయన మీద అన్నమాచార్య స్వామి వారి కీర్తనలో ఒక మాట అంటారు,
తోమని పళ్ళాల వాడే వెంకటేశుడే అని. ఆయనకి పళ్ళెం తోమక్కర్లేదు, ఏ రోజుకు ఆ రోజే కొత్త కుండ పెంకులు అన్నం పెడితే చాలు ఆ అన్నం తినేస్తాడు మహానుభావుడు. అంతటి భక్తికి వశమైపోయేటటువంటి స్వరూపం ఉన్నవాడు, త్రికరణములను ఏకీకృతము చేయగలిగినటువంటి స్వరూపం ఉన్నవాడు. మనం ఏమిచ్చాము అన్న దానికోసం తాపత్రయపడేవాడు కాడు. పరమభక్తితో వెళ్ళి ఆయనకి నమస్కారం చేసి ఒక్క తులసి దళాన్ని సమర్పిస్తే చాలు పొంగిపోయేటటువంటి లక్షణం ఉన్నవాడు. అందుకే వెంకటేశ్వరుడు గురించి చెప్తూ ఒక మాట అంటారు. ఆయన ఒక భంగిమలో ఒక ముద్ర పట్టి ఉంటారు. ఆ ముద్ర పట్టడానికి కలియుగంలో ఒక కారణం ఉంది. నేను మీతో మళ్ళీ మనవి చేస్తున్నాను. అది శిలా విగ్రహము కాదు, అది సాక్షాత్ పరమేశ్వరుడు. ఎన్నో సందర్భాల్లో శుక్రవారం పూరాభిషేకం జరిగిన తర్వాత ఆయనకి ఒళ్ళు చెమట పట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి అని వెంకటాచలంలో స్వామివారి సేవలో చాలా దగ్గరగా ఉండే వ్యక్తులు నాతో మాట్లాడుతూ చెప్పగా నేను ఎన్నో మార్లు విన్నాను. ఆయనకి ఒళ్ళు తుడిచిన ప్లోత వస్త్రం సువాసనలు వెలజల్లుతుంటుంది. అంతటి మహానుభావుడు వెంకటరమణుడంటే. అందుకే ఆయన పట్టినటువంటి ముద్ర గురించి ఒక మాట చెప్తారు. పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు జనులకు తన చరణములే గతి అని దక్షిణకరము పాదములు చూప తన చరణములు నమ్మిన వారలకు ఈ భవాంబోధి కటిదగ్నమగొనటంచు వామహస్తంబు కటిభాగమున నుంచుకొని చూపరులకు సంకేతించుచుండ పరమ పావన శేష పర్వతము మీద అలరు ఆనంద నిలయమందనును నిలిచి భక్తవరదుండు వెంకటేశ్వరుడు దివ్యమంగళ విగ్రహుండవ్యయుండు భక్తవరదుండు వెంకటేశ్వరుడు వేట్క అంటారు. పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు, పద్మావతీదేవిని తన వక్షస్థలంలో పెట్టుకొని ఆయన కుడి చెయ్యి ఇలా చూపిస్తూ ఉంటాడు. ఆ ఒక్క చేతిని చూసి పొంగిపోయాడు అన్నమయ్య. ఇందరికీ అభయములిచ్చు చేయి కందువకు మంచి బంగారు చేయి అంటూ ఆ చెయ్యి ఇలా చూపిస్తూ ఉంటాడు. నా పాదములు నమ్మండి అని చెప్తాడు, నా పాదములను సేవించండి అంటాడు. ఇక్కడ నేను మీతో ఒక్క విషయాన్ని లఘువుగా ప్రస్తావించి వదిలిపెట్టేస్తాను. యథార్థమునకు అది ఒకటే ఒక ప్రసంగం చేయవలసినటువంటి విషయం. వెంకటేశ్వర స్వామి వారి పాదములు చూడండి అన్నది ముద్ర కదా, ఇలా చూపిస్తారు. కానీ నిజానికి మీకు అసలు పాదాలు కనపడతాయా ఆయన ఎప్పుడైనా వెంకటాచలంలో? ఎప్పుడూ కనపడవు. ఎందుచేత అంటే తులసితోటి మూసేస్తారు. ఒక్క శుక్రవారం నాడు జరిగేటటువంటి పూరాభిషేకానంతరము మాత్రమే కొద్దిసేపు నిజపాద దర్శనం ఉంటుంది. ఆ నిజపాద దర్శనమునందు మాత్రమే ఆయన పాదములు చూడగలరు. అసలు వెంకటేశ్వర స్వామి వారు ఇలా చూపించి నా పాదములు చూడండి అనడంలో ఉన్న రహస్యం ఏమిటి అంటే, ఆయన పాదములను చూడగలిగిన వాడు ఎవరో తెలుసా? ఎవరు వెంకటేశ్వరుణ్ణి ధ్యానంలో పట్టుకోగలరో వాళ్ళకే ఆయన పాదదర్శనం అవుతుంది. ఇది పరమసత్యం. అందుకే అన్నమాచార్యుల వారు ఒక మాట అంటారు, పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి అంటారు. పరమయోగీంద్రులకు, యోగము అంటేనే అనేన యుజ్యతే ఇతి యోగ, ఇంద్రియ వృత్తులను అరికట్టి అంతర్ముఖుడై పరమేశ్వర పాదములు పట్టగలిగిన వాడికి మాత్రమే ఆ పాదములు కనపడతాయి. ఆ పాదములను పద్మముల వంటి చేతులు కలిగినటువంటి పద్మావతీదేవి ఆయన యొక్క పాదపద్మములను నిరంతరము ఒత్తుతుంటే ఆయన నాభికమలంలోంచి పుట్టినటువంటి పద్మసంభవుడైనటువంటి పద్మముఖుడైన అబ్జగర్భుడు బ్రహ్మగారు ఎప్పుడూ చూస్తూ, నేను 4 ముఖాలతో చూడ్డం కాదు, నేనే లోకంలో కొన్ని కోట్ల మందిగా సృష్టింపబడి కోట్ల మందిని ఇంటూ 2 కళ్ళులతో చూస్తానని ఇంత సృష్టి చేసేట. ఆ పాదములు అంత వైభవోపేతములు. నిజానికి ధ్యానమునందు వెంకటేశ్వర పాద దర్శనము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? మీకు ధ్యానంలో భగవంతుని యొక్క పాదము యొక్క అడుగు భాగం కనపడాలి. ఇలా చూస్తే నేను నిలబడ్డాను అనుకోండి, నా పాదం యొక్క ఉపరితలం కనపడుతుంది. నా పాదం యొక్క అడుగు భాగం మీకు ఎప్పుడు కనపడుతుంది? ఒక్క కారణానికే కనపడుతుంది, నేను అనుగ్రహించాలి మిమ్మల్ని. అందుకే గురువుగారు చాలా ప్రీతి చెందితే శిష్యుడికి ఇచ్చేటటువంటి అద్భుతమైన బహుమానం ఏమిటో తెలుసా?
రెండు పాదములు పైకెత్తి నీకు ఎంతసేపు ఉంచుకోవాలనుకుంటున్నావో అంతసేపు నా పాదములు నీ శిరస్సునందు ఉంచుకో అని చెప్తారు. అదే అన్నిటిలోకి పెద్ద బహుమానం. దక్షిణామూర్తి స్తోత్ర వ్యాఖ్యానం చేసి పట్టుకొస్తే ఒక పండితుడు పరమాచార్య స్వామి వారు వెంటనే పాదుకలు విప్పి తన రెండు పాదములు ఆయన తల మీద పెట్టారు. నీ ఇష్టం వచ్చినంతసేపు ఉంచుకొని. గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే మస్తకవహన్ అంటారు శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ. మీరు వెంకటేశ్వరుడి దగ్గర కూర్చుని ఆయన కూర్చుని మీరు అరిచేతులు పెడితే ఆయన తన పాదములు రెండూ ఎత్తి మీ అరిచేతుల్లో పెడితే మీరు వంగి శిరసినయని మీ కన్నులు రెండిటికి ఆ పాదాలు అద్దుకుని ఆ చల్లటి పాదములు గుండెల మీద పెట్టుకొని మీరు వంగి ఆ పాదములు పైకెత్తి మీ తల మీద పాదములు పెట్టుకోవాలి. ఆ తల మీద పాదములు పెట్టుకోగలిగాడు అని గుర్తు ఏమిటంటే ఆ పాదములను పైకెత్తి తల మీద పెట్టుకునేటప్పుడు ఇలా చూస్తాడు. అలా చూసినప్పుడు ఆయన పాదముల యందు కొన్ని రేఖలు కనపడతాయి. రేఖామయద్ధచుధా కలచాత పత్ర వజ్రాంకుశాంబరుహ కల్పక శంఖ చక్రై భవ్యైరలంకృతతలౌ పరతత్వ చిహ్నై శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. మీరు రోజు శరణాగతి గద్యలో ఆ ప్రపత్తిలో చదువుతూ ఉంటారు. ఆ పాదముల యందు గద, అమృతభాండము, నాగలి, అంకుశము, సుదర్శనము ఇటువంటి దివ్యమైనటువంటి చిహ్నములు ఉంటాయి. ఆ దివ్య చిహ్నములతో కూడినటువంటి పాదముల యొక్క అడుగు భాగాన్ని ఎవడు చూస్తాడో, ఎవడు తల మీద పెట్టుకుంటాడో వాడు మహాధన్యుడు. అది ఒక్క ధ్యానమునందు మాత్రమే గోచరం. నేను మిమ్మల్ని ఒక్క ప్రశ్న అడుగుతాను, మీరు బాగా ఆలోచించండి. మీరు ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామి వారు వీరాసనంలో ఉండగా చూశారా? వీరాసనం అంటే ఎడంకాలు కింద పెట్టి కుడికాలు పైకెత్తి ఎడమ తొడ మీద వేసుకుని కూర్చుంటే ఈ కాలు కొద్దిగా ఇలా పైకెత్తి ఉంటే ఈ కాలు యొక్క అడుగు భాగము కనపడుతుంది. ఈ ఎడంకాలు కుడికాలు మీద వేయడం వల్ల, కుడి తొడ మీద వేయడం వల్ల ఎడంకాలు అరికాలంతా కనపడుతుంది. అలా కూర్చున్న వెంకటేశ్వరుణ్ణి మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూశారా? ఒకవేళ అలా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సభలో ఒక్కసారి ఎక్కడ చూశారో నాకు సభలో లేచి నిలబడి చెప్పండి. ఎవరైనా ఒక్కరైనా అలా చూసిన వాళ్ళు ఉంటే. తిరుమలలోనే అవుతుంది ఆ దర్శనం. అది అసలు పాదదర్శనం అంటే. మీరు ఈ మాట వెళ్ళినప్పుడు బాగా జాగ్రత్తగా చూడండి. ఒక్క తిరుమలలోనే మీరు చూస్తారు. ఎక్కడ కనపడతాడో తెలుసా? అలాగా మీరు వెంకటేశ్వర స్వామిని లోపల దర్శనం చేసుకుని బయటికి వచ్చేసి భూదేవి రంగదాసు తవ్వినటువంటి బావి దగ్గర నిలబడి, బావికి 2-3 అడుగుల దూరంలో నిలబడి ఆనందనిలయ విమానం మీదకి చూస్తే ఆనందనిలయ విమానం మీద ఒక సింహం ఉంటుంది. ఆ సింహం ఇలా తోక పైకెత్తి ఉండి సింహం కనపడుతుంది మీకు. ఇక్కడ ఉన్నటువంటి సింహం ఇటువైపు మూలకి ఉన్నటువంటి వెంకటరమణుడు ఆనంద నిలయంలో అక్కడి నుంచి చూస్తే మాత్రమే కనపడతాడు. వీరాసనం వేసుకుని కూర్చుని ఉంటాడు. మీరు అక్కడి నుంచి చూస్తే సింహం మీదకి వచ్చేస్తుంది మూర్తి సింహం మీదకి వచ్చి ఆయన సింహవాహనం మీద కూర్చుని ఈ కాలెత్తి ఈ తొడ మీద వేసుకుని మీకు కనపడతాడు. అదిగో ఆ మూర్తిని మీరు బాగా పట్టుకుని ధ్యానం చేయగలిగితే ఆ మూర్తి దక్షిణామూర్తి స్వరూపానికి చాలా దగ్గరగా ఉంటుంది. అక్కడ మీకు అసలు వెంకటేశ్వర వైభవం అందడం ప్రారంభమవుతుంది. ఈ మాట వెంకటాచలం వెడితే తప్పకుండా మీరు అటువంటి దర్శనాన్ని కోల్పోకుండా చేసే ప్రయత్నం చేయండి. నాకు తెలిసి ఎవ్వరూ చెయ్యరు. అసలు అక్కడికి వెళ్ళిపోతారు. ఆ భూదేవి ఆ రంగదాసు తవ్వినటువంటి బావి దగ్గర నిలబడి అక్కడి నుంచి చూడాలి. మీకు చూస్తే కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే మీకు అర్థమైపోతుంది. ముందు సింహం కనపడుతుంది. మీరు ఆ సింహం మీద ఒక ఆయన కూర్చున్నట్టుగా కనపడతాడని చెప్పాడే ఈయన అని మీరు కొంచెం జాగ్రత్తగా అలా చూశారనుకోండి, వెనకాతలకి విమానంలో ఉన్న మూర్తి సింహం మీదకి వచ్చేసి సింహం మీద కూర్చుని కనపడతాడు వెంకటేశ్వరుడు. అక్కడ కనపడతాడు. ఆ పాదం పైకెత్తి కుడితొడ మీద వేసుకుని కనపడతాడు. దాన్ని మీరు రోజు ధ్యానం చేయడం మొదలు పెడితే ఆ మూర్తి మిమ్మల్ని గట్టెక్కించేస్తుంది. అది